పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా 62వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సియోనులో నీతి సూర్యుని కాంతి వల్లే కనబడు వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. మరి ఈ మాటలు మనం చదువుకుంటూ ఉండగా అసలు ఏంటి ఈ యొక్క మాట యొక్క అర్థం, ఏ ఉద్దేశంతో ప్రభు ఈ మాట చెప్తున్నారు? ఇక్కడ సియోనులో నేను మౌనంగా ఉండను అంటున్నారు. అంటే ఏంటి అంటే సియోను నీతి నిజాయితీగా ఉదయకాంతి మరి యథార్థంగా దేవుని యొక్క లేకపోతే సూర్యకాంతి కనబడే వరకు దానికి రక్షణ మండుచున్న దివిటీలాగా, మామూలుగా కాకోకుండా మామూలుగా ఒక దీపం వెలుగుచుంటే వెలుగుతుంది, ఒక క్యాండిల్ వెలుగుతుంది అనుకోవచ్చు, కానీ దివిటి అయితే మాత్రం బగబగా మండుతూ ఉంటది. ఆ మండుతున్న దివిటి ఒక విధానంలో అది అట్లా మండుతూ ఉంటే అది దానివల్ల ఏమవుతుందంటే వెలుగు ఎక్కువ వస్తుంది, వేడి కూడా వస్తుంది. అది అందుకని అట్లా మండుతున్న దీపం వల్ల వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. సియోను పక్షంగా నేను మౌనంగా ఎందుకు అసలు ఎవరు అడుగుతున్నారు ఈ మాటలు, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే తరతరాలుగా విశ్వాసులు అంటే దేవుణ్ణి నమ్మిన వారికి ప్రతినిధిగా ఒక వ్యక్తిగా యెషయా మాట్లాడుతున్నాడేమో అని అభిప్రాయం కనిపిస్తుంది. దానికి కారణం ఎక్కడ తెలుస్తుంది అంటే 61వ అధ్యాయము యెషయా 61వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు అని ఉంటది. అంటే ఇక్కడ మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మెస్సియా గురించే అని మరి మనం అందరికీ తెలుసు. మరి ఇది బానే ఉంది, అలా మాట్లాడుతున్నది ఒకటి సత్యం ఏంటంటే యథార్థత, నీతి, ఇదంతా ఇక్కడ ఏమంటున్నారంటే సియోను అంటే ఏంటంటే యెరూషలేము నీతి న్యాయాలతో నింపబడి శాశ్వతంగా విముక్తిని రక్షణ అనుభవిస్తుందని. అంటే యెరూషలేము గురించి ఎందుకంటున్నారు? సియోనులో నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు, దానికి రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు సియోను పక్షమున నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమున నేను ఊరకుండను అంటున్నారు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పటికీ కూడా. ఎప్పుడు 2024 సంవత్సరంలో మనం ఉన్నాము అంటే 2024 సంవత్సరం ముందు యేసుక్రీస్తు వారు జన్మించి ఆయన పెద్దవాడయ్యి 33.5 సంవత్సరాల వయసులో 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన తర్వాత ఆయన సిలువేయబడి ఆయన చనిపోయి తిరిగి లేచి మనందరికీ రక్షణ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి నమ్మిన విశ్వాసులే కాని వీరందరికీ ఒక విడుదల. అంతకుముందు ధర్మశాస్త్ర ప్రకారం దేవుణ్ణి నమ్మిన విశ్వాసులు ఉన్నారు. ఈ అన్నిటి విషయంలో ప్రభు అంటున్నారు, ఇదిగో కొందరు ఇక్కడ ఎవరో ఒక విషయంలో ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఇలా జరిగిందంటే యెరూషలేము కట్టబడింది. యెరూషలేము ఎప్పుడు కట్టబడింది? ఆ రోజుల్లో మనకు తెలుసు కదా, ఇశ్రాయేల్ దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ద్వారా తనకి కుమారుని ఇస్తానని ఇసాకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇసాకు ద్వారా కుమారుడిగా మరి ఏశావు యాకోబులు పుడితే యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు చేసిన తప్పును బట్టి అతను పశ్చాత్తాపడితే ఆయన్ని ఇశ్రాయేలుగా మార్చి క్షమించి ప్రేమించి ఆయనకి ఇశ్రాయేలీలు అని పేరు పెట్టి వారి కొరకు ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని సిద్ధపాటు చేశాడు దేవుడు. ఇది ఎవరికి చెప్పాడంటే అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అప్పుడు యాకోబు ఆ యొక్క పట్టణంలో కాపురం ఉంటున్న సమయంలో ఏం జరిగింది? మరి ఆ దేశంలో వాళ్ళు ప్రభు చెప్పిన ప్రవచన ప్రకారం వాళ్ళ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు జీవించవలసి వచ్చింది. అదంతా మనకు తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ 430 సంవత్సరాలు అక్కడ జీవించిన తర్వాత ప్రభు వాళ్ళని కొంతమందిగా 70 మందికి వెళ్ళారు కానీ కొన్ని లక్షల మందిగా వాళ్ళు తిరిగి రావటం, వారి కొరకు ఒక దేశాన్ని సిద్ధపాటు చేసి దేవుడు పాలు తేళ్లు ప్రవహించి ఆ కనాను దేశానికి తీసుకురావటం, అది అక్కడ యెరూషలేములో అక్కడ దేవాలయం కట్టడం, ఇదంతా మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఆ తర్వాత ఎన్నో పరిస్థితులు, మోషే వచ్చాడు, మోషే తర్వాత యెహోషువ నడిపించాడు, యెహోషువ తర్వాత న్యాయాధిపతుల తర్వాత రాజులు, ప్రవక్తలు, న్యాయాధిపతుల తర్వాత ప్రవక్తల తర్వాత రాజులు. ఇట్లా రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళు దేవుని మాట వినకుండా
దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తూ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించారు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు విగ్రహారాధన వైపు తిరిగినప్పుడు రాజులు పతనం అవటం అయిపోయింది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తానన్నాడు. అలాగే శత్రువుల చేతికి అప్పగించారు. ఎప్పుడైతే శత్రువుల చేతికి అప్పగించారో వాళ్ళు పతనం అయిపోయారు. అట్లా యెరూషలేముకి మరి వాళ్ళు యెరూషలేము బంధించబడింది, ఆ దేవాలయం కూల్చబడింది. మరి ఆ రోజులు ఇశ్రాయేల్ రాజ్యము అష్షూరు రాజుల చేతిలో, యూదా రాజ్యము ఇక బబులోను రాజా నెబుకద్నెజరు చేతిలో ఓడిపోవటం. ఆ తర్వాత వాళ్ళు బందీలైపోయి వెళ్ళటం. అంటే ఒకసారి ఐగుప్తు చెర అయిపోయింది, ఇంకొకసారి బబులోను చెర అయిపోయింది. తర్వాత యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీలు పూర్తిగా నలుదిశలో చెదరగొట్టబడ్డారు. ఇప్పుడు ఈ ప్రవచనం యెషయా ద్వారా, అంటే ఇంకా బబులోను రాజ్యము వచ్చి యూదా ప్రజలను మరి వాళ్ళు బంధించి తీసుకు వెళ్లక ముందే యెషయా ప్రవచిస్తున్నాడు. సియోను సూర్యకాంతి వల్ల కనబడే వరకు, దానికి రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు సియోను పక్షం నేను మౌనంగా ఉండను. ఇప్పుడు యెరూషలేము పక్షం నేను ఊరుకుండును. జనులు నీ నీతిని కనుగొనును. జనులు నీ నీతిని కనుగొంటారు. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. మళ్ళా ఇట్లాంటి మాటలు ఇక్కడ చెప్పబడుతున్నారు. మరి ఎక్కడ తీర్పు వలన ఏంటంటే ప్రభు దహించు అగ్ని ఉన్నాడు. అంటే దహించి వేస్తూ మొత్తము ప్రభు తీర్పు తీర్చి అక్కడ వారిని ఏం చేస్తారు, శుద్ధీకరిస్తారు. కొన్ని పదార్థాలు అగ్నిలో వేస్తేనే శుద్ధి అవుతాయి. దాన్ని మనకు ఉదాహరణకి చెప్పాలంటే బంగారము, దాన్ని శుభ్రం చేయాలంటే అగ్ని. కానీ అదే అగ్ని చెక్కనైనా కొయ్యకాలను కాల్చివేస్తుంది. అదే కనుక ఇంకేదైనా ప్లాస్టిక్ అయినా మరి ఇంకా ఇన్ని కాలిపోతాయి. మరి ఇంకే వస్తువులైనా పాడైపోతాయేమో. కానీ మరి అదే కనుక అగ్నిలో వేస్తే బంగారం అయితే అది మంచి ప్యూరిటీలోకి వస్తుంది. దాని కల్మషంతాన్ని కడిగివేయబడుతుంది, శుద్ధీకరించబడుతుంది. అదే విధంగా దేవుడు మనలను పరీక్షించి దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే కీర్తనలు 66 అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. కీర్తనలు 66:10. ఇక్కడ ప్రభు ఏ విధంగా చేశారో, ఎలా శుద్ధీకరించారో మనకు కనిపిస్తుంది. 66:10లో దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలుగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వెండిని నిర్మలం అంటే పవిత్రపరచినట్లుగా ప్రభువు ఏం చేశారంటే వారిని శుభ్రం చేశారంటే వెండిని దేవ పరీక్షించావు ప్రభా. అంటే తన పిల్లల్లో ప్రతి ఒక్కరూ దేవుడు తన పిల్లల్ని పరీక్షిస్తాడు. మనం కూడా మన పిల్లల్ని ఎలా చేస్తామంటే క్రమశిక్షణ నేర్పిస్తాం మన పిల్లలకి. ఎందుకు మనం క్రమశిక్షణ నేర్పిస్తామంటే ఆలోచనలో, తలంపుల్లో ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి మన పిల్లలు అని, వారి జీవితంలో ఒక మంచి జరగాలని మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక క్రమశిక్షణలోకి నడిపిస్తాం. ఇవి పరిస్థితులన్నీ చూస్తే ఆయన మీద మన నమ్మకం ఉంచి ఈ లోకంలో వస్తున్న సమస్యలు అన్నిటిని పరీక్షలన్నిటిలో మన విశ్వాసంతో దేవుని వైపు ఉండాలి. ఎక్కడ ఆ విశ్వాసంలో ఉండేటప్పుడు పాపాన్ని చేసేవారంగా మనం ఉండకూడదు. పాపం చేయకుండా దేవుని సన్నిధిలో భయభక్తులతో నిర్మలంగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. అప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభు ఈ లోక పరీక్షల్లో మనలో ఉన్న వెండిని అంటే విశ్వాసులను శుద్ధీకరిస్తున్నారు. అది కొలిమే దాన్ని శుద్ధీకరిస్తుంది. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని మీద మనకున్న నమ్మకత్వాన్ని, గుణాలను మనకు కొన్ని పరీక్షల ద్వారా శుద్ధీకరించటం జరుగుతుంది. ఒక పరిస్థితి, ఎట్లాంటి పరిస్థితి అంటే మనకు కఠినమైన పరిస్థితులు ఎదురవుతా ఉంటే ఆ కఠినమైన పరిస్థితి మనకు ఎలా ఉంటదంటే ఒక చెరసాల లాంటి అనుభవం.
లేకపోతే ఒక అరణ్యంలో ఉన్నామా మనం అన్నట్లు అనిపిస్తుంది ఒక పరిస్థితి. ఒక్కొక్క పరిస్థితి ఒక ఎడారిలో ఉన్నామా అనిపిస్తుంది, ఒంటరివారం అయిపోయామా అనిపిస్తుంది. కొంతమంది కఠినమైన మనుషులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని వేధిస్తూ బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు మన మీద వాళ్ళు మనల్ని వేటాడి పట్టుకున్నట్లుగా మనల్ని తరుముతూ ఉంటే మనకు బాధ, ఆవేదన. ఓ పక్కన ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద మొయ్యరాని బరువులు మోపేస్తారు. వాళ్ళు మన మీద ఆ గర్విష్ఠులు ఏం చేస్తారంటే ఒక గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తున్నట్లుగా, ఆ ధూళిలో ఒక గుర్రాన్ని పరిగెత్తిస్తున్నట్లుగా మనల్ని పరిగెత్తిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ప్రభా నువ్వు నన్ను వదిలిపెట్టేశావా? ఈ దుర్మార్గులు నా మీద ఏంటి అధికారం చెలాయిస్తారు? వీళ్ళెందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళెందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు అని మనం కుయ్యో మరో అంటూ బాధపడుతూ ప్రభు వైపు చూస్తూ, ప్రభా నువ్వు నా ప్రార్థన వినట్లేదా? ప్రభా వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తుంటే నువ్వు ఊరకనే చూస్తున్నావు అని మనం ఆవేదన చెందుతూ ఉంటాం. కానీ ప్రభుకు తెలుసు దీని వెనకాల నీ గురించి మంచి ఉద్దేశాలు నెరవేర్చడానికే ప్రభు వాళ్ళకి అనుమతి ఇచ్చారన్న విషయం ప్రభుకు తెలుసు. కానీ మనమైతే చాలా దుఃఖపడుతుంటాం. చాలా ఒక్కొక్కసారి ప్రభు మీద విశ్వాసాన్ని కూడా మనం లేకుండా అయిపోయిన వారంగా ఉంటాం. అంటే మనం ఈ లోకాన్ని దేంతో పోల్చాలి? దేవుడు ఒక లోహాన్ని కొలిమిలో కాల్చిన తర్వాత అది దానిలో ఒక మంచి మష్టంతో పోయి మంచిది బయటపడుతుంది అని చెప్తున్నారు ప్రభు. ఉంటాయి కొన్ని పరిస్థితుల్లో మనం రాలేని పరిస్థితుల్లో మనము ఇబ్బంది పడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రభు అప్పుడు మనల్ని సరిచేస్తూ ఉంటారు. అప్పుడు ప్రభు మనకి కనికరం చూపిస్తూ మనం లేవలేని పరిస్థితుల్లో ఆయన మనల్ని లేవనెత్తుతూ కనికరించి కాపాడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏంటి ప్రభా ఇలా జరుగుతుంది, ఏంటి ప్రభా నువ్వెందుకు ప్రభా, నువ్వు నన్ను చూస్తూ అలా వదిలేస్తావా ప్రభా అంటూ మనం ఆయన వైపు బాధతో, ఆవేదనతో, ఉక్రోషంతో చూస్తుంటాం. కొలింలో కాల్చబడుతుంటే మనం తట్టుకోలేము. ఒక వస్తువును పదును చేయాలంటే అది మొద్దుది, అంతకు ముందు దాన్ని పొదును చేయాలంటే దాన్ని బాగా ఎంతగానో అది చెక్కపడుతుంది సన్నగా పదునుగా. అయితే దావీదు కూడా వ్యక్తిగత జీవితం అలాగే ఉంది. ఒక మొద్దుగా ఉన్న జీవితంలో ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఒక గొలియాతుని గెలిచేటట్టు చేస్తే దావీదు అక్కడ చాలా సంతోషించాడు, అందరూ సంతోషించారు. కానీ సౌలు చేత అతను పొదును చేయబడ్డాడు. మన జీవితాల్లో కూడా కొన్ని కఠిన పరిస్థితులు తన సొంత మామ చేతనే దావీదు పదును చేయబడ్డాడు. ఇప్పుడు నువ్వు అత్తమామల చేత, అక్క చెల్లెల చేత, అన్నదమ్ముల చేత, తల్లిదండ్రుల చేత, ఒక బాసు చేత, ఒక పక్కింటి వారి చేత, ఎవరి చేత నువ్వు శ్రమ అనుభవిస్తున్నావో వారి ద్వారా నువ్వు పదును చేయబడుతున్నావని నీకు తెలుసా? కానీ ఆ నొప్పిలో, ఆ బాధలో గిలగిల్లాడుతూ నువ్వెందుకు ప్రభా నన్ను వదిలేసావు అని మనం అడుగుతూ ఉంటాం. కానీ ప్రభు వదల్లా. నీ గురించి మంచి ఉద్దేశం ఉన్నది, నిన్ను సరిచేయాలని ప్రభు యొక్క ఉద్దేశం. నిన్ను ఒక మంచి ఒక చెక్కిన, ఒక శ్రేష్టమైన, ఒక అందమైన ఒక పరికరంగా, ఒక వస్తువుగా తయారు చేయాలనుకుంటున్నాడు ప్రభు. అది ఎలాగంటే పదును చేయటం ద్వారా అక్కడ జరుగుతున్న ఆ యొక్క ఘర్షణ, ఆ యొక్క ఘర్షణలో అది మనము ఒక విధంగా మనం అక్కడ దృఢపరచబడుతున్నాం, పవిత్రులుగా అవుతున్నాం, స్థిరపరచబడుతున్నాం. నిజంగా మనం దేవునికి చెందిన వారంగా మన జీవితాల్లో ఓర్చుకుంటున్నాం. ఓర్చుకుని ఉండటానికి ప్రభు అంటున్నారు, నువ్వు ఓర్చుకో, నేను నీకు ఒకటి ఇస్తాను అంటున్నారు. ఏమిస్తారంట? యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదివితే ఇక్కడ ఇది నీకు నీ ప్రభు ఇస్తానన్నది అదేంటో చూద్దామా? నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. ఈరోజు ప్రభు నీకేమిచ్చారో తెలుసా? సమాధానం. ఇప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నాకు వెంటనే ఇది తగ్గిపోవాలి, ఇది పోవాలని నువ్వు కోరుకుంటున్నావు, ప్రభు నీకు ఇస్తున్నారు సమాధానం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను. నా ద్వారానే మీకు శాంతి వస్తుంది. ఎక్కడ శాంతి వస్తుందండి? దేవుని దగ్గర మాత్రమే శాంతి వస్తుంది. దేవుడు లేకుండా మనకి శాంతి అనేది ఎక్కడా దొరకదు. నువ్వెంత దూరమైనా పరిగెత్తు, నువ్వెక్కడ కొందామన్నా దొరకదు. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం,
యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీయుకుడి. అసలు కలవరపడొద్దు, వెరవనీయొద్దు, అంటే భయపడొద్దు. నా శాంతినే మీకు ఇస్తాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళొచ్చు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, నేను మీకు శాంతిని ఇస్తున్నాను అంటున్నాడు. అంటే శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన శాంతిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన అన్ని సంగతులు మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. లోకంలో శ్రమ ఉంది, అయినా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎలాగంటే విశ్వాసంతో ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండు. అంటే ఒకటి ప్రోత్సాహము, ఒకటి నిబ్రంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి. బాధల్లో కష్టాల్లో మనకి దేవుడు జయమిస్తాడు. క్రీస్తులో మనకి ఆ గొప్ప జయముంది, శాశ్వతమైన ఆ మహిమ మనకుంది అని మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో చూడాలి. కొన్ని విషయాలు మన కళ్ళకు కనపడవండి, మన విశ్వాసంతో ఉంటామా? విశ్వాసం అసలు మన కళ్ళకే కనపడదు. అదంత దూరంలో అసలు విశ్వాసం అంటే ఏంటి అని అనుమానం వచ్చేంతగా మనకు దూరం అయిపోతా ఉంటది పరిస్థితులు. అప్పుడు ప్రభు అంటున్నారు, ఒక వింతైన మాట చెప్తున్నారు చూడండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఏమంటున్నారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమను మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలనగా దృశ్యములైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇదండి వింతైన విషయము. ఏంటంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం. ఆ రోజున స్టెఫెన్ని రాళ్ళేసి కొడుతుంటే స్టెఫెన్ ఏం చూస్తున్నారంటే ఎదురుగా రాళ్ళేసి కొట్టే వాళ్ళని చోట్ల ఆయనకి అయ్యో అమ్మో పెద్ద రాయేసి కొడుతున్నాడు, నాకు తగులు, అమ్మో తలక పగిలిపోద్ది, అమ్మో ఇంతలా రాయి, అమ్మో అంతలా రాయి, కళ్ళు పోయింది, తల పోయింది అని అరుచుకుంటూ ఆ రాయంక చూడట్లా, ఆ మనుషుల ముఖాలు చూడట్లా, వాళ్ళు కాళ్ళు పట్టును బతిమాలట్లా స్టెఫెను. అక్కడ ఆయన ఏం చూస్తున్నాడు తెలుసా? కళ్ళ ముందు రాళ్ళు మనుషులు కనపడుతున్నారు, కానీ ఆయన అదృశ్యమైన అక్కడ ఎక్కడ చూస్తున్నాడంటే ఆకాశంలో దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. అసలు ఆ దెబ్బ కూడా ఆయనకి దెబ్బలాగా కనపట్ల, ఒక స్పాంజ్ ముక్కలు తన మీద విసురుతున్నంతగా తేలిగ్గా ఆయన దృష్టి అంత కఠిన. ఏదన్నా ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం గిలగిల్లా ఆడిపోతామే, ఆ రాళ్ళు వచ్చి పడుతుంటే స్టెఫెన్ మీద ఎలా తట్టుకోగలడండి? ఎలా ఒక దెబ్బ తగిలితేనే మనకి తగిల కాలుకు తగిలిన అసలు గిలగిల్లాడిపోతా ఉంటాం. అలాంటిది ఆయన ఒక స్పాంజ్ మొక్కలు పడితే మెత్తగా ఏం నొప్పిలేదు అన్నట్టుగా ఆకాశం వైపు. ఇదండి అసలు ఎలా ఉంటుందంటే అక్కడ ప్రభువారు ఏం చేస్తున్నట్టున్నారంట చూద్దామండి. ఇది మనము అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుండుట చూచి ఆకాశం తెరబట్టి మనిషి కుమారుడు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయో చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణం వెలుపలగా అతను పట్టుకెళ్ళి రాళ్ళు రూవి చంపారంట. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి ఆయన కనపడుతుందంటే ఆయన అది చోట్ల అదృశ్యమైన దేవుని యొక్క దర్శనము ఆయనకొక్కడికే కనపడుతుంది, మిగతా వాళ్ళకి కనపడట్లా. పరిశుద్ధాత్మతో నిండుకుంటే ఆకాశం తెరవపడటం, దేవుని మహిమ చూడటం, యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండటం, ఆకాశం తెరవబడటం, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండటం. 2 సార్లు మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండుట అని 55లో ఉందా, మళ్ళీ 56లో కూడా ఉంది. ఆకాశం తెరవబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి అని 2 సార్లు కనపడుతుంది. ఎవరు నిలిచి? యేసుక్రీస్తు నిలిచి ఉండటం చూస్తున్నాడంట ఆయన. అప్పుడు ఇంకా ఆయనకేం బాధ లేదు, ఇంకా ఆయనకేం నొప్పి లేదు, ఆయనకేం ప్రభు వైపు చూస్తున్నాడు ఆయన. అది అందుకని ఇక్కడ ఈ కొరింథీ పత్రికలో ఏమని ఉంటుందంటే మేమేం చూస్తున్నాడంటే వాళ్ళు
రెండో కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నారంటే, మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాము. మేము ఇక్కడ ఏం చూస్తున్నాము? అదృశ్యమైనవి మాకు కనపడుతున్నాయి. మేము దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. నిత్యం అంతకంతకు ఈ శ్రమ క్షణమాత్రం ఉండే చులకనేదంటే ఈ శ్రమ కనుక అంతకంతకు నిత్యమైన మహిమ భారం కలుగుతుంది. ఏలగనక దృశ్యమైనవి అనిత్యములు, కనపడే ఊరికినే పోతాయి, కానీ అదృశ్యమైనవి అది ఎల్లప్పుడూ ఉంటాయి. మేము దృశ్యమైన వాటిని చూడట్లా. అదృశ్యమైన ఈ రోజున నీకు వస్తున్న శ్రమ వైపు నువ్వు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? నువ్వు దేవుని వైపు చూస్తే అదృశ్యమైనవి నిత్యములు. ప్రభు నీకు ఇక్కడ ఎవరికే కనపట్ల, నీకు కనపడుతున్నారు ప్రభు. నువ్వు ప్రభు వైపు చూస్తే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడుగా ఉండటమే కాకుండా ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందుతూ ఉంటావు. దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేయటమే కాకుండా నీకు ఒక పని ఇస్తారంటండి. అదేంటో తెలుసా? భలే ఉంది ఈ పని. దేవుడిచ్చే పనిని దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? అందరూ నిన్ను బాధ పెట్టే విధంగా చూస్తుంటే ప్రభు మాత్రం నిన్ను ఎలా చూస్తున్నారో తెలుసా? ఇదిగో చూడండి, యెషయా 62వ అధ్యాయము 2వ వచనం. జనులు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉంది. ఇదండి దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? నీవు దేవుని చేతులు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే, నువ్వు ఎలా ఉండాలంటే అందమైన కిరీటంగా. నువ్వు ఈ కిరీటం రాజకీయ అధికారానికి గుర్తు కదా. ఏమంటున్నారంటే యెహోవా చేతిలో భూషణ కిరీటం. భూషణ అంటే ఒక నగల్లాగా, ఒక అలంకరణ. అది కిరీటం, అందమైన కిరీటం దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. అంటే దేవుడు వారిని కాపాడుతాడు. వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారు అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రభు బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా ఆశీర్వాదాలు పొందుకుంటాం. మన ద్వారా దేవుడు అనేక మందిని ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఆ విధంగా ఉన్నామా? చూడండి, జకరియా 9వ అధ్యాయము 16వ వచనం. జకరియా 9వ అధ్యాయం 16వ వచనం. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందల రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. మనం ఎలా ఉన్నామంటే యెహోవా దేశంలో కిరీటమందల రత్నాల వలె ఉంటామంట. మీ పిల్లలు ఎలా ఉన్నారంటే బాగున్నారండి. నా పిల్లలు ఏంటి అనుకుంటున్నారు? రత్నాలు లాంటి పిల్లలండి అంటున్నాం. దేవుడు కూడా నిన్ను రత్నం లాగానే చూస్తున్నారు. రత్నం లాగా తలుక్కుమని మెరిచేటట్లుగా ఒక విలువైన ఒక సౌందర్యానికి గుర్తు, ఒక మెరుపు అనేది ఒక సౌందర్యానికి గుర్తు. ఆ మెరుపున్న చోటే మనం ఇష్టంగా వెళ్తాము. ఈ మెరుపు ఎక్కడ ఉంటుందండి? రోల్డ్ గోల్డ్ నగలకేనో మెరుపు ఎక్కువ ఉంటుందా? గోల్డ్ నగలకి మెరుపు ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి రోల్డ్ గోల్డ్ ఏదో గుర్తుపట్టలేం, అంత మెరుపు ఉంటాయి. కొన్ని పిచ్చిరాళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయి, మంచిరాళ్ళు కూడా మెరుస్తాయి. కానీ దేవుడు నిన్ను విలువైన సౌందర్యానికి గుర్తుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట. రాజకీయ మకుటంగా. అబ్బా, దేవుడు నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. రాజకీయ మకుటంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడంట. ప్రభు చెప్తున్నారు ఇక్కడ. ఇక నీవు ఆ విధంగా దేవుని చేతిలో ఈ భూషణ కిరీటముగా నువ్వు ఉండాలని ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నీవు దేవుని యొక్క బిడ్డగా ఉంటావు. నీకు ఇష్టమైన, నువ్వు యెహోవా చేతిలో అందమైన కిరీటముగా నువ్వు అలా ఉండటం నీకు ఇష్టమైన, యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను నువ్వు ఉందువు. అటువంటి ఆశీర్వాదంలో నిన్ను ఒక విలువైన వ్యక్తిగా, విలువైన ఒక రత్నములాగా, ఒక భూషణ కిరీటంగా, రాజకీయ మకుటముగా దేవుడు నిన్ను చూడాలని నిన్ను ప్రభు పిలుచుకున్నాడు. అయితే నిన్ను ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో ఎంతగానో దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా చదువు పెడితే కూడా ఎంతో ఆశీర్వాదం మనకు కనపడుతుంది. దేవుడు మనలను ఎంత గొప్పగానో ఒక కొత్త పేరు పెట్టి మనల్ని పిలిచి ఆశీర్వదిస్తాడంట. మరి అటువంటి ఆశీర్వాదంలోకి మనం వెళ్ళటానికి ఇష్టంగా ఉన్నామా?
మనము దేవుని యొక్క బిడ్డలంగా ఈ లోకంలో అటువంటి సంతోషంలో మనం నిలబడుతున్నామా, జీవిస్తున్నామా? మనం ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుడు పిలిచిన మనం సనుక్కోవటం, గొనుక్కోవటం, మనకి ఈ పనులు ఉన్నాయి, నాకు ఉద్యోగం రాకముందు నేను వెళ్ళేదా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు సేవకు రావాలంటే నేను ఎలా వస్తాను? ఇట్లా మనము దేవుని యొక్క మాటను వినలేని స్థితిలో, ఇష్టపడని స్థితిలో మనం వెళ్ళిపోతున్నామేమో. ప్రభు మాత్రము నీ కొరకు ఎప్పుడు పిలుస్తున్నారు. అన్ని జనులకు నిన్ను వెలుగుగా ఉండాలని, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు మహిమగా ఉండాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మరి నువ్వు దేవుని యొక్క వెలుగులోకి వస్తావా? ఎందుకంటే చాలా మంది ఎలా ఉన్నారంటే చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో ఉన్న వాళ్ళకి నీవు వెలుగు చూపించాలని ప్రభు ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు మనం కూడా చీకట్లో ఉంటే ప్రభు ఏం చేశారో తెలుసా? 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఆ విధంగా దేవుడు నిన్ను మార్చుకున్నాడు. ఎంత విలువైన మాట అండి ఇది. గుణాతిశయాలను ప్రచురం చేయటానికి రాజులు, యాజకులు ఆయన సమూహంగా ఉన్నామంట. పరిశుద్ధమైన జనమంట మనం, దేవుని సొత్తైన ప్రజలు. నీ ద్వారా దేవుడు ఒక వెలుగును చూపించి అనేక మందిని తన దగ్గరికి ఆకర్షించుకోవాలనుకుంటున్నారు. మరి ప్రభు యొక్క చిత్తంలో, ప్రభు యొక్క మాట ప్రకారం నేను నిలబడటానికి నీకు ఇష్టమేనా? నువ్వు ఆ విధంగా ఉండటానికి నువ్వు రెడీగా ఉన్నావా? అంగీకారంగా లోబడే మనసు నీకుందా? విధేయత చూపించే మనసు నీకుందా? నువ్వు గనక నీ విధేయత చూపిస్తే దేవుడు ఆ దినాల్లో దేవుడు నిన్ను రక్షించుకుని యెరూషలేములో యెహోవా నీకు నీతిగాను, నీకు యెరూషలేము అని పేరు పెట్టి నిన్ను ఆశీర్వదించి పరలోక రాజ్యంలో వారసులుగా ఉండటానికి ప్రభు ఏర్పాటు చేసుకున్నారంట. ఇంకా నిన్ను పరిశుద్ధ జనులుగా నిన్ను అని పేరు పెట్టి నిన్ను ఆశీర్వదించి నడిపిస్తారంట. నువ్వు ఎలా ఉంటావో తెలుసా? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం. అప్పుడు నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డకి ఈ లోకంలో జీవిస్తున్నావు కాబట్టి నువ్వు సమాధానం కలిగి ఉంటావు, దేవుని బిడ్డలుగా ఉంటావు. ఆ సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తా అంటే నిన్ను భూషణ కిరీటంగాను, సౌందర్యంగాను, సంతోషంగాను ఉంచుతారు. ఆ కిరీటంలో ఒక రత్నాల్లాగా ఉంటావు. దేవుని చేతుల కిరీటంలో నువ్వెలా ఉంటావు? రత్నాల్లాగా ఉంటావు. రత్నాల్లాగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఎందుకంటే మన నిరీక్షణ ఏంటి? మన ఆనందం ఏంటి? మన అతిశయ కిరీటం ఎక్కడా? ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుట మనం నిలబడితే అదే కదా మనకు అతిశయమైన కిరీటం. ఆయన తీర్పులో మనము మరణంలో నుండి జీవంలోకి దాటటం, మనమే కాకుండా మనతో పాటు అనేక మందిని ఆ మార్గంలో నడిపించటం, ఇదే దేవుడు నీకు ఇచ్చే మరి అతిశయ కిరీటము. యెహోవా చేతిలో నువ్వు ఒక భూషణ కిరీటం గాను, దేవుని చేతిలో ఒక రాజకీయ మకుటం గాను ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అదే నీ ఇష్టమైతే ప్రభు ఈ క్షణం అందే నిన్ను ఆశీర్వదించి దేవుడు తన బిడ్డగా నిన్ను ముద్రించి ఈ లోకంలో ఒక విలువైన పనిముట్టుగా, పాత్రగా దేవుడు నిన్ను వాడుకుని ఆశీర్వదించి రత్నంలాగా, భూషణ కిరీటంలాగా, రాజకీయ మకుటంలాగా నిన్ను ఆశీర్వదించి అనేక మందికి, చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగునివ్వటానికి, నీ వెలుగును చూసి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేటట్లు ప్రభు గొప్ప కార్యం చేసి ఆశీర్వదించి వర్ధిల్లింప చేస్తారు. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.